దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. మనతో పాటు డాక్టర్ కన్నెగంటి రమేష్ గారు ఉన్నారు. కన్నెగంటి రమేష్ గారు ఇంటర్నేషనల్ అఫేర్స్, అంతర్జాతీయ సంబంధాల్లో ఎక్స్పర్టు, అలాగే ఇంటర్నల్ సెక్యూరిటీ మీద కూడా చాలా అద్భుతంగా అధ్యయనం చేస్తూ పరిశోధన చేస్తూ ఉన్న వ్యక్తి. అనేక వ్యవస్థలతోటి ఆయన అనుబంధంతో ఉన్నారు. అనేక వ్యవస్థలు కూడా ఆయనతో కలిసి ప్రయాణం చేస్తున్నాయి. భారతదేశం అన్ని రకాలుగా సెక్యూర్డ్గా ఉండాలనేది ప్రధాన లక్ష్యము. అందులో హ్యూమన్ సెక్యూరిటీ అనేది ఆయన ఎంచుకున్న టాపిక్. ఇందులో భాగంగా అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలని, అందులో మన భారతదేశం యొక్క పరిస్థితిని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం రమేష్ గారు. ఇప్పుడు లేటెస్ట్ మోస్ట్ కరెంట్ టాపిక్, ఖతార్లో మన భారతదేశానికి సంబంధించిన 8 మంది నేవీ అధికారులకి వాళ్ళు ఉరిశిక్ష విధిస్తూ అక్కడ కోర్టు తీర్పు ఇచ్చింది కదా, దాన్ని ఎలా చూడాలి? ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? దాని నుంచి మనం ఎలా బయటపడతాము? మన ప్రభుత్వం ఏం చేస్తుంది? మన న్యాయ వ్యవస్థ ఏం చేయాలి? ముఖ్యంగా సీనియర్ జర్నలిస్ట్ శర్మ గారు మీ ద్వారా ఈ ప్రోగ్రాం జరగటానికి మా సంస్థ సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ తరఫున మీకు ఆన్ రికార్డ్ we express our gratitude, and also we are very thankful to you, sir, for taking your precious time out and coming to our think tank, Center for Human Security Studies. Chala important strategically gaani, operationally gaani, long term lo chusina gaani, short term uppudu chusina gaani, భారతదేశ విదేశీ వ్యవహారాలని ఒక కొత్త మలుపు కీలకంగా తిప్పగలిగిన ఒక ఇంపార్టెంట్ ఘటన. మరి మనకి గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీలో ఒక కంట్రీ అయిన ఖతార్ అనే ఒక దేశంలో మన భారతదేశానికి సంబంధించిన చాలామంది అక్కడ పనిచేయడం జరుగుతున్నది. వివిధ రంగాల్లో స్కిల్డ్, అన్స్కిల్డ్, టెక్నికల్, నాన్ టెక్నికల్ మొత్తం మన వాళ్ళు పనిచేస్తున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇండియన్ నేవీకి సంబంధించి భారతదేశానికి నావికాదళంలో పనిచేసి మరి ఇదివరకు ఇప్పుడు రిటైర్ అయ్యి ఒక 8 మంది ఖతార్ దేశంలో ఖతార్ క్యాపిటల్ దోహాలో వాళ్ళని మరి ఇస్పనాయిజ్ అని ఇంగ్లీష్లో అంటాం, తెలుగులో గూఢాచార్యం కింద వాళ్ళని అరెస్ట్ చేయటం జరిగింది. వాళ్ళకి ఖతార్ దేశం యొక్క న్యాయం ప్రకారం, చట్టం ప్రకారము శిక్ష విధిస్తాము. ఆ శిక్ష దరిదాపు మరణశిక్ష వరకు ఉండొచ్చు అనే ఒక న్యూస్ కూడా బయటకు వస్తున్న ఈ నేపథ్యంలో మా ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో మా సీనియర్ గారు, కరెంట్ ఫారెన్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ డాక్టర్ ఎస్ జయశంకర్ గారు ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకొని ఆయన ఖతర్ దేశంలో ఇంపార్టెంట్ అఫీషియల్స్తో మాట్లాడటం జరుగుతున్నది. మరి ముఖ్యంగా ఆ 8 మందిని ఏ విధంగా బయటికి తీసుకురావాలి ఈ యొక్క శిక్ష నుంచి అనే దాని మీద కూడా, అసలు దీంట్లో సత్యం ఎంత, అసత్యం ఎంత, న్యాయం ఎంత అనే దాని మీద కూడా మనం చాలా సీరియస్గా తీసుకున్నాం దీన్ని. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ వెరీ lot of great prestige that is attached to the largest democracy that is in the world, that is India. సో మనం ఎప్పుడు శత్రు దేశాల మీదకి వెళతామేమో, లేకపోతే అక్కడ ఎక్స్పాన్షనిస్ట్ నేచర్తో వాళ్ళని ఇబ్బంది పెడతాం అనేది మన దాఖలాలు లేవు. వీఆర్ వెరీ పీస్ లవింగ్ కంట్రీ అండ్ లార్జెస్ట్ డెమోక్రసీ, అతిపెద్ద ప్రజాస్వామ్యము, శాంతియుతంగా మనం పనిచేసుకుంటూ పోతాము. మన సంస్కృతి సాంప్రదాయాల్లో కూడా ఎప్పుడు వేరే దేశాలని మనం వెళ్ళి ఆక్రమించిన దాఖలాలు ఎక్కడా లేవు. సో ఈ వచ్చిన ఈ వార్తల్లో ఎంతవరకు సత్యం ఉంది, ఎంతవరకు అసత్యము అనే దాని మీద మన విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ గారు ప్లస్ ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్లో మా పెద్దాయన, మా గురువు గారు, జాతీయ భద్రతా సలహాదారు శ్రీ అజిత్ దోవల్ గారు వీళ్ళు ఒక కమిటీగా ఏర్పడి చాలా సీరియస్గా దీన్ని ఈ ఇష్యూని రిజాల్వ్ చేయడానికి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, యాజ్ ఎమికబుల్లీ యాజ్ పాసిబుల్, వితౌట్ రప్చరింగ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఇండియా అండ్ ఖతర్. సో వీ హ్యావ్ బీన్ ట్రయింగ్ అవర్ బెస్ట్. ఐ థింక్ వెరీ సూన్, అతి త్వరలోనే మళ్ళీ న్యాయం గెలుస్తుంది. తప్పనిసరిగా మన భారతదేశానికి సంబంధించిన ఫార్మర్ ఇండియన్ నేవీ ఆఫీసర్స్ బయటకు వస్తారండి. జుడిషియరీ యాంగిల్ ఏ విధంగా చూడాలి? జుడిషియరీ ఏం చేయాలి? న్యాయ వ్యవస్థలు ఏం చేయాలి? 2 దేశాల మధ్య ఎటువంటి సమన్వయం జరగాలి? చాలా మంచి ప్రశ్న అండి. లెజిస్లేచర్, జుడిషియరీ, ఎగ్జిక్యూటివ్ 3 బ్రాంచెస్ ఆఫ్ మనం గవర్నమెంట్గా చూసుకున్నప్పుడు జుడిషియల్ లెవెల్లో ఇన్వెస్టిగేషన్ లేకుండా ప్రాపర్ జుడిషియల్ ప్రాసెస్ క్రిమినల్ జస్టిస్ సిస్టంలో
కోర్టులు ఎంత ఇంపార్టెంటో, ఇన్వెస్టిగేషన్ ఎంత ఇంపార్టెంటో, పోలీస్ ఎంత ఇంపార్టెంటో, తర్వాత రాబోయే జడ్జిమెంట్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రభుత్వ వ్యవస్థలు, ఇవన్నీ ఒక సిస్టమేటిక్గా జరగాలి. ఏది జరిగినా. మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. ముఖ్యంగా మన భారతదేశం తరపు నుంచి ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిటీని కూడా వేసి, అంటే వీ డోంట్ వాంట్ టు లిమిట్ ఇట్ ఓన్లీ టు ఆర్మ్డ్ ఫోర్సెస్, నేవీనో మిలిటరీనో అని మనం అట్లా దాన్ని ఒక బాక్స్ వేయకుండా సర్వసత్తాక భారత సార్వభౌమాధికారం, మన రిపబ్లిక్ అయిన మన భారతదేశము తప్పనిసరిగా అన్ని ఆప్షన్స్ని వే చేస్తున్నది. ఆప్షన్స్ నెంబర్ 1, జ్యుడిషియల్గా మనం ఏ విధంగా దీంట్లో ఇంటర్వ్యూన్ అవ్వచ్చు, అక్కడ జ్యుడిషియల్ అధికారులతో మాట్లాడి ఏ విధంగా తీసుకురావచ్చు. తర్వాత ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ, దాని మీద ఏ విధంగా మనం బయటికి తీసుకురావచ్చు. దాని తర్వాత ముఖ్యంగా ఎగ్జిక్యూటివ్ లెవెల్లో, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ లెవెల్లో వాట్ డూ ఐ మీన్ బై దట్, ప్రైమ్ మినిస్టర్, హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు, లేదా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎస్ జయశంకర్ గారు, ముఖ్యంగా ఫారెన్ మినిస్టర్. తర్వాత మన డిఫెన్స్ వ్యవహారాలు డాక్టర్ రాజ్నాథ్ సింగ్ గారు, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి, వీళ్ళు ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది. అంటే అడ్మినిస్ట్రేటివ్ సైడు, జ్యుడిషియరీ సైడు, అన్నిటికీ మించి విదేశీ వ్యవహారాలు, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. ఎందుకంటే 2 దేశాల మధ్య గొడవ వచ్చినప్పుడు తప్పనిసరిగా మరి ఎంఈఏని మనం వీ కెనాట్ ఇగ్నోర్. సో దట్ దే ఆర్ ద మెయిన్ ప్రొటాగనిస్ట్, ఎంఈఏ. సో ఆల్ సైడ్స్ 360-degree యాంగిల్లో వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్ టు బ్రింగ్ అవర్ పీపుల్ బ్యాక్ ఫ్రమ్ ఖతార్, దోహా, 8 members అండి. అంటే గతంలో మనకి ఇటువంటి ఇన్సిడెంట్స్, సంఘటనలు ఎప్పుడైనా జరిగాయా? పాకిస్తాన్ తోటి అప్పుడప్పుడు జరుగుతుంటాయి మనకు. సో ఖతార్తో జరగటం ఇదే ప్రథమ. గతంలో ఎప్పుడైనా జరిగాయా? గతంలో జరిగినప్పుడు ఇటువంటి వాటిని మన దేశం వేరే దేశాలతో కానీ, లేకపోతే వేరే దేశాల మధ్య కానీ ఇటువంటి జరిగినప్పుడు వాళ్ళు ఎటువంటి మెజర్స్ తీసుకున్నారు, ఎలా దాన్ని హ్యాండిల్ చేశారు, ఎలా దానికి ఫైనల్గా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఎటువంటి రిజల్ట్ వచ్చిందన్నది మీకు ఐడియా ఉంది? ఇమీడియట్గా ఇఫ్ ఐ కెన్ రీకాల్ మై అటెన్షన్, అంటే మిలిటరీ హిస్టరీ చూసినప్పుడు కానీ, లేదా డిప్లొమాటిక్ హిస్టరీ చూసినప్పుడు కానీ, లేదా పొలిటికల్ హిస్టరీ చూసినప్పుడు కానీ, భారతదేశము విదేశీ పవర్స్, అంటే ముఖ్యంగా ఫారెన్ రిలేషన్స్లో వెన్ వీ డీల్ విత్ అదర్ కంట్రీస్, మీకు దేవయాని కోర్బగాడే ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఆఫీసరు ఇండియాకి అమెరికాకి పెద్ద ఇష్యూ అయింది, మీకు గుర్తుండే ఉంటుంది. మన iDream ప్రేక్షకులు కూడా గుర్తుంటుందేమో. దేవయాని కోర్బాడే ఆమె ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఆఫీసరు, ఆమె మీద కొన్ని ఎలిగేషన్స్ వచ్చి డొమెస్టిక్ సర్వెంట్ని ఆమె మిస్యూజ్ చేసి అబ్యూజ్ చేశారనే వాదనలు కొన్ని వినపడి, దట్ హ్యాస్ బికమ్ ఏ డిప్లొమాటిక్ ఎంబారస్మెంట్ బిట్వీన్ ఇండియా అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సమ్ టైమ్ బ్యాక్. వీ హ్యావ్ రిజాల్వ్డ్ ఇట్ వెరీ సక్సెస్ఫుల్లీ. అంటే సెన్సిటివ్ ఆల్సో, అది చాలా సెన్సిటివ్గా జరిగింది అది. దాన్ని కూడా మన ఎంఈఏ కూడా అబ్జెక్షన్ రైజ్ చేసి చివరికి ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆమె మీద ద క్వాంటమ్ ఆఫ్ పనిష్మెంట్ దట్ ఈస్ బీయింగ్ ఇంపోజ్డ్ ఆన్ దేవయాని కోర్బగడే, ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్, ఈజ్ నాట్ ఇన్ లైన్ విత్ ది కైండ్ ఆఫ్ ఎలిగేషన్స్ దట్ వర్ లెవెల్డ్ అగేన్స్ట్ హర్ అనేది తర్వాత ప్రూవ్ అయింది. సబ్సిక్వెంట్లీ తర్వాత ప్రూవ్ అయింది. ఇది ఒక చిన్న ఉదాహరణ. ఇంకొక ఉదాహరణ, ముఖ్యంగా మన భారతదేశంలో దక్షిణాదిన అతి చివరన ఉన్న రాష్ట్రం కేరళ రాష్ట్రం. కేరళ రాష్ట్రంలో ఒక షిప్పు పట్టుబడి ఇటాలియన్ మెరైనర్స్ వచ్చి అక్కడ పొరపాటున ఫిషింగ్ చేసుకుంటున్న, చేపలు పట్టుకుంటున్న వాళ్ళ మీద వాళ్ళు కాల్పులు జరిపారు, ఇటాలియన్ మెరైనర్స్. అప్పుడు మన వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు. దట్ హ్యాస్ బికమ్ వెరీ బిగ్ ఇష్యూ బిట్వీన్ ఇటాలియన్ యాజ్ వెల్ యాజ్ ఇండియన్ నేవీస్. సో దాన్ని కూడా చాలా చాకచక్యంగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వీ హ్యావ్ రిజాల్వ్డ్ ఇట్. దానికి సుప్రీంకోర్టు వరకు వెళ్ళవలసి వచ్చింది మనము. సో శర్మ గారు, iDream ప్రేక్షకులకి ముఖ్యంగా మీ ద్వారా, ఎందుకంటే మీరు ఉన్న సీనియర్ పాత్రికేయుల్లో చాలా సీనియరు, నాలెడ్జబుల్ మీరు, కాబట్టి మీ ముందర ఈ విషయం నేను ఉంచుదాం అనుకుంటున్నాను. ఎందుకంటే మొదటి 12 నాటికల్ మైల్స్ లేదా 25 కిలోమీటర్లు సముద్ర తీర ప్రాంతం నుంచి ఫస్ట్ 12 నాటికల్ మైల్స్ ఫాల్స్ అండర్ మన పోలీస్ జ్యూరిస్డిక్షన్కి వస్తుందండి. ఫస్ట్ 12 నాటికల్ మైల్స్. తర్వాత 12 నాటికల్ మైల్స్ నుంచి 200 నాటికల్ మైల్స్ వరకు, అంటే దరిదాపుగా 350 కిలోమీటర్ల వరకు కోస్ట్ గార్డ్ చూసుకుంటుంది ఏం జరిగినా. తర్వాత హై సీస్ అంటారు, 200 నాటికల్ మైల్స్ ప్లస్ ఇండియన్ నేవీ విల్ టేక్ కేర్. ఇండియన్ నేవీ, ఇండియన్ కోస్ట్ గార్డ్ అండ్ మెరైన్ పోలీస్ ఆర్ స్టేట్ పోలీస్, స్టేట్ లెవెల్ మెరైన్ పోలీస్, ఆల్ 3 లేయర్స్ని దాటుకొని ఈ జ్యూరిస్డిక్షన్ ఇష్యూస్ వచ్చినాయి. అప్పుడు
ఇటాలియన్ వర్సెస్ ఇండియన్కి సంబంధించిన నేవల్ ఇష్యూలో ఫిషింగ్ కమ్యూనిటీని కాల్చివేయటం జరిగింది. ఇది ఒక ఎపిసోడ్. ఫైనల్గా మళ్ళీ కమ్ టు ద లేటెస్ట్ పాయింట్, ఖతార్లో పనిచేస్తున్న భారతీయులు, ఇండియన్ సిటిజన్స్, ఎస్పెషల్లీ ఆఫ్ ఇండియన్ నేవీ ఆరిజిన్ మీద ఇప్పుడు ఎలిగేషన్స్ వాళ్ళు లెవెల్ చేశారు. దీన్ని సాల్వ్ చేయడానికి మన ముందులో ఉన్న లీగల్ ఆప్షన్స్ ఏంటి, పొలిటికల్ ఆప్షన్స్ ఏంటి, డిప్లొమాటిక్ అండ్ మిలిటరీ ఆప్షన్స్ ఏంటి అని చూసుకున్నప్పుడు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ మీద డిప్లొమాటిక్గా మల్టీలాటరల్ స్థాయిలో, నాట్ ఓన్లీ బైలాటరల్, మల్టీలాటరల్ స్థాయిలో కూడా ఒత్తిడి తీసుకొచ్చి మనకి ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ జరిగే యొక్క వేర్వితల్ అంటే ఆ బలం, ఆ వ్యూహం భారతదేశం దగ్గర ఇప్పుడు ఉన్నది. నో ప్రాబ్లం. సో ఎట్లా పడితే అట్లా అన్యాయంగా మన 8 మంది ఇండియన్ నేవీ ఆఫీసర్స్ని వాళ్ళు ఇష్టారాజ్యంగా ఇరికించడం జరగదు. ఎందుకంటే వీఆర్ ఏ మచ్ బిగ్గర్ పవర్, వీ హ్యావ్ ది కెపాసిటీ టు నెగోషియేట్ విత్ ఇంటర్లాక్యూటర్స్ ఆన్ ది అదర్ సైడ్. నెంబర్ 1, judicially, politically also we are in a very much stronger position. Strategically also, వ్యూహాత్మకంగా కూడా భారతదేశాన్ని కాదని ఖతార్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకునే స్థాయి కానీ ఉద్దేశం కానీ, neither it has the intent nor it has the content to go beyond India's diplomatic or political or military strengths. So I think justice will be done. అంటే ఎందుకు అసలు ఈ పరిస్థితి వచ్చిందని మీరు అనుకుంటున్నారు? దీని వెనక ఏమైనా కుట్ర ఉందా, లేకపోతే ఖతార్ వెనకాల ఎవరైనా వేరే దేశం కుట్ర ఏమైనా ఉందా, లేకపోతే ఏమైనా నిజంగా ఫ్యాక్టా అనేది అది ఎలా? వెరీ ఇన్సైట్ఫుల్ క్వశ్చన్ మీరు అడిగింది. ఇట్స్ నాట్ ఈజీ టు ఆన్సర్ ఎట్ వన్ గో, బట్ స్టిల్ ఐ విల్ ట్రై టు ఆన్సర్ ఇట్. ఖతార్, సౌదీ, ఇరాన్, బహ్రెయిన్, కువైట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, these are all important oil rich countries, we all know. We heavily dependent on, India is heavily dependent on energy security, oil, natural gas from them. Definitely what's happening in Qatar, to me it appears at the surface of it, the investigation it has to go down, deep down. ఏదో పైన ఎలిగేషన్స్ రాలేదు, తప్పనిసరిగా దీని వెనక ఒక కుట్రకోణం అనేదాన్ని కాకపోయినా సమ్ ఇంటెన్షన్స్ ఉన్నవి భారతదేశాన్ని కొద్దిగా ఇబ్బందికరంగా ఇరుకులో పెడతానికి అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఐ డోంట్ క్లెయిమ్ దిస్ యాజ్ ఏ ట్రాప్ ఆర్ ఏ స్ట్రాటజీ కాకపోయినా, బట్ ఇట్ హ్యాస్ డెఫినెట్లీ సమ్ లేయర్స్. It's largely a Sunni country. Qatar is a Sunni country, like Saudi Arabia, like Egypt. The only Shiite country in the entire Gulf Cooperation Council countries is Iran, major Shia population. Given the dynamics in Israel-Palestine conflict on one hand, recently, if you remember, అంటే డైరెక్ట్ లింక్ లేకపోయినా ఇండైరెక్ట్గా ఎక్కడో చోట తప్పనిసరిగా ప్యాలెస్టైన్కి చెందిన హమాస్ మీద భారతదేశం తీసుకున్న స్టాండ్ ఇమ్మీడియట్గా ఇజ్రాయెల్ మీద ఎప్పుడైతే దాడులు జరిగినాయో, హమాస్ ఇజ్రాయలీ టెరిటరీలోకి వచ్చి 1400 మందిని చంపారు. ప్రధానమంత్రి మోడీ గారు ఒక్క నిమిషం కూడా టైం వేస్ట్ చేయకుండా దాడుల్ని ఖండించడమే కాకుండా అదొక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా మేము హమాస్ని గుర్తిస్తున్నాము అని చెప్పారు. డెఫినెట్లీ some, if not whole, there are certain spillover effects అంటారు మన ఇంగ్లీష్లో. తెలుగులో ఇప్పుడు ఒక పాత్రలో వచ్చిన రాయేస్తే ఎట్లయితే మరి నీళ్లు చల్లా చెదరై అటు ఇటు పడతాయో, డెఫినెట్లీ ఇట్ హ్యాస్ దట్ కైండ్ ఆఫ్ సివియారిటీ ఆఫ్ ది సిచ్యువేషన్. దిస్ కుడ్ బి వన్ ప్రిసిపిటేటింగ్ ఫ్యాక్టర్ లీడింగ్ టు సమ్ అదర్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా అనలైజ్ చేసి విశ్లేషించి ఇది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎటు వెళ్తుంది, ఎటు వెళ్ళే అవకాశం ఉంది, టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ హ్యాస్ ద పొటెన్షియల్ టు గో అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ అండ్ మైట్ ఇంపాక్ట్ ఇండియాస్ రిలేషన్షిప్ విత్ ద మిడిల్ ఈస్ట్ ఇన్ జనరల్
ఇన్ పర్టిక్యులర్ ఇండియాస్ రిలేషన్షిప్ విత్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ అనే దాని మీద మీరు అడిగిన ప్రశ్న తప్పనిసరిగా అనాలిసిస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. సో ఐ థింక్ ఇట్ విల్ టేక్ లిటిల్ మోర్ టైమ్ బికాజ్ నౌ ద స్టోరీ ఈజ్ డెవలపింగ్. ఐ మీన్, సో ఇట్ ఈస్ లిటిల్ ప్రీమెచ్యూర్ టు see little deeper than this at this level. So I would like to leave it at this level, but I had already given you feelers. కాలమే చెప్పాలి సమాధానం కొద్దిగా. అయితే మామూలుగా మన భారతదేశం పట్ల మొదటి నుంచి అన్ని ప్రపంచంలో మిగతా అన్ని దేశాలకు కూడా ఒక ప్రత్యేకమైన గౌరవం మన భారతదేశం పట్ల ఉంది. భారతదేశం పట్ల మిగతా దేశాల గౌరవం ఉండడానికి కారణం ఏంటంటే మన బిహేవియర్, మన ప్రవర్తన, మన కేస్ స్టడీ. కొన్ని వందల సంవత్సరాల నుంచి చూసుకున్నా కానీ మనల్ని ఎవరైనా ఆక్రమించారు, అలాగే మన ఆస్తులను ఆక్రమించారు, మనల్ని ఇబ్బంది పెట్టారు. కానీ మనం ఏ దేశాన్ని మనం ఇప్పుడు ఏ దేశాన్ని దురాక్రమించలేదు, ఎవరి ఆస్తిని మనం ఏం చేయలేదు కదా. సో మన ఇట్స్ అవర్ ఇండియన్ ట్రాక్ రికార్డ్ కదా, వెరీ క్లీన్ రికార్డ్ ఎవరిది. తర్వాత అమెరికా నుంచి చాలా పెద్ద పెద్ద దేశాలు అన్నీ కూడా భారతదేశంతో స్నేహాన్ని కోరుకుంటున్నాయి. అవసరాలు ఉంటాయి, అది ఎలా ఆర్థిక అవసరాలు ఉంటాయి, చాలా అనేక అవసరాలు ఉంటాయి. అయితే రెండు అగ్రరాజ్యంకి పోటీగా కాపాడుకోవాలని అమెరికా కోరుకుంటుంది, అది ఆక్రమించాలని చైనా కోరుకుంటుంది, మధ్యలో రష్యా ఉంది. ఇది ఒక పెద్ద ఆట, ఇంటర్నేషనల్లో జరుగుతున్న పెద్ద ఆట. ఈ ఆటలో భారతదేశం కూడా ఆటలో పార్టిసిపేట్ చేస్తుంది. ఎలా ఉండాలో అలా తెలివిగా ఉంటుంది ఇప్పటివరకు. తర్వాత భారతదేశం గౌరవం పెరుగుతుంది. తర్వాత భారతదేశం మార్కెట్ పరంగా వరల్డ్లో ఎక్కువ మార్కెట్ ఉన్నది భారతదేశం. చాలా దేశాలు మన దేశం పట్ల అవసరంతో కూడిన బంధం పెంచుకోవడానికి తయారవుతున్నాయి. మన ఇండియా యొక్క మోడీ వచ్చిన తర్వాత ముఖ్యంగా ఇండియా యొక్క ఇంపార్టెన్స్, ఇండియా యొక్క రిప్రజెంటేషను, రెస్పెక్ట్ ఇంటర్నేషనల్ అఫేర్స్లో పెరుగుతున్నాయి. దీన్ని బేస్ చేసుకొని ఇండియాకి ఏదైనా ఒక మచ్చ తీసుకొద్దాము, ఒక చిన్న ఝలకిద్దాము, చిన్న మచ్చ తీసుకొద్దాము అనేది కూడా ఏమన్నా ఉంటే ఉండొచ్చు. డెఫినెట్లీ దెర్ మస్ట్ బి దట్ కైండ్ ఆఫ్ యాంగిల్ ఆల్సో గివెన్ ది స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ అండ్ జియో పాలిటిక్స్. శర్మ సార్, మీరు సీనియర్ పాత్రికేయులు, మీకు తెలియదు ఏమి కాదు. భౌగోళిక రాజకీయ అంశాలు, భద్రతాపరమైన రక్షణపరమైన అంశాలు అవినాభావ సంబంధంతో కలిసి హ్యాండ్ ఇన్ గ్లోవ్లో పనిచేస్తాయి. ద జియో స్ట్రాటజిక్, జియో ఎకనామిక్, జియో పొలిటికల్ realities within which India is situated with immediate neighborhood and extended neighborhood, చూసుకొని మనం ఆ స్ట్రాటజిక్ క్యాలిక్యులస్ when we have done, it is very crystal clear to our viewers also that India in the comity of nations is emerging as a very smart power. The combination of hard power అంటే మిలిటరీ టెక్నాలజీ, మిలిటరీ బడ్జెట్తో పాటు సాఫ్ట్ పవర్ అంటే మన యోగా, మన కల్చరు, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు. మీరు ఇందాక అన్నట్టు మీ బిగినింగ్లో ప్రారంభంలోనే మీరు చెప్పారు, భారతదేశానికి వేరే దేశం మీద దండయాత్ర చేసి ఆక్రమించిన దాఖలాలు చరిత్రలో కొన్ని వేల సంవత్సరాలతో వినా ఎక్కడ లేదు. సో ఇంత క్లీన్ ట్రాక్ రికార్డుతో ఉన్న కంట్రీ అంటే హార్డ్ పవర్, సాఫ్ట్ పవర్, ద కాంబినేషన్ ఆఫ్ బోత్ ఈజ్ స్మార్ట్ పవర్. India is trying to emerge as a smart power in the comity of nations. ప్రపంచ రాజకీయాల్లో, ప్రపంచ దౌత్య సంబంధాల్లో, విదేశీ వ్యవహారాల్లో భారతదేశం తనదైన శైలి ముద్రతో ఒక స్మార్ట్ పవర్గా ఎదుగుతున్న తరుణం ఇది. ఈ తరుణంలో ఏ ఎలిగేషన్ భారతదేశం మీద వచ్చినా దాన్ని మనము కీడించి మేలెంచాలి అనే మన తెలుగు సామెత నానుడి ప్రకారంగానే, అంటే చిన్న పామైన పెద్ద కర్రతో కట్టాలి. మనం చాలా జాగ్రత్తగా గమనించి విశ్లేషించి దాని యొక్క పర్యవసానం ఏ విధంగా ఉండబోతున్నదో దీర్ఘకాలంలో, ఇప్పుడు షార్ట్ టర్మ్, ఇమీడియట్గా, లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్, హౌ ఈజ్ ఇట్ గోయింగ్ టు ఇంపాక్ట్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ రామిఫికేషన్స్ ఆర్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ఎపిసోడ్ దట్స్ హ్యాపెనింగ్ ఇన్ ఖతర్ will have its spillover effects in other parts of the strategic space to say. So yeah, I think you are right, sir. You're absolutely right. We got to dig deep down. Maybe we have to wait little more time to unfold the story to know. కాలంలో తెలుస్తుంది. Yeah, absolutely. తర్వాత ఇప్పటి వరకు ఖతార్ వర్సెస్ ఇండియా, బిట్వీన్ ఖతార్ అండ్ ఇండియా రిలేషన్స్ ఎలా ఉన్నాయంటారు? ఐ థింక్ మీకు ఇందాక చెప్పినట్టుగా గల్ఫ్లో మన ఎక్స్పాట్రియేట్ కమ్యూనిటీ, మన డయాస్పోరా, భారతదేశానికి సంబంధించిన, భారతదేశ జాతికి సంబంధించిన సంతతి
సౌదీ అరేబియాలోను, ఖతర్లోను, బహ్రెయిన్లోను, మస్కట్, మీరు ఎక్కడైనా చూసినా కానీ, కువైట్ ఆర్ దుబాయ్, వీఆర్ డూయింగ్ వెరీ వెల్. ఐ థింక్ so far till now, by and large, our relationship with all these Gulf cooperation countries is extremely good, including Iran. So ఇలాంటివి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయండి. నాకు తెలిసి, టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్, ఇఫ్ ఐ కుడ్ కాంప్రహెండ్, ఇది ఒక టీ కప్పులో గాలివాన్ లాంటిదే ఇప్పుడు వచ్చినది. ఇట్స్ లైక్ యూనో ఇట్ విల్ డెఫినెట్లీ ఫేడ్ అవే. ఎందుకంటే గివిన్ ది ఎకనామిక్ అండ్ పీపుల్ టు పీపుల్ పొలిటికల్ అండ్ స్ట్రాటజిక్ ఇష్యూస్, దిస్ పర్టిక్యులర్ Qatar Indian Navy persons allegations on them in Qatar about espionage or గూఢాచార్యము సమస్య పోద్ది, త్వరలోనే సమస్య పోద్ది. ఎందుకంటే ఖతార్ యొక్క లీడర్షిప్ కూడా దే ఆర్ వెరీ మచ్ అవేర్ అండ్ ఆల్సో కన్సర్న్, ఈక్వల్లీ కన్సర్న్, హౌ డిడ్ దిస్ థింగ్ కమ్ అప్ అండ్ హౌ టు రిజాల్వ్ ఇట్. అంటే మన భారతీయులు కూడా చాలామంది ఇప్పటికే చాలామంది అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు, ఆ ప్రాంతాల్లో చాలామంది ఉద్యోగాలు కూడా చేస్తున్నారు కదా. సో ఇవన్నీ ఈ సందర్భంలో భారతీయులు అనగానే ఒక స్వచ్ఛమైన ఇంప్రెషన్ అనేది ఇంపార్టెంట్. ఉద్యోగులు చాలామంది ఉన్నారు. సో కాబట్టి ఈ రెండింటి మధ్య సత్సంబంధాలు బాగా స్ట్రాంగ్గా ఉండాలంటే త్వరగా మనం నిర్ణయం తీసుకొని మనం దాని నుంచి బయటపడాలి. అవుతుందండి, అదే జరుగుద్ది. మీరు అన్నట్టుగా మనకున్న పలు ఇంపార్టెంట్ అంశాలను దృష్టిలో పెట్టుకుంటే భద్రతాపరమైన కానీ, ఆర్థికపరమైన కానీ, వర్తక వాణిజ్య వ్యాపార సంబంధాలు చూసుకున్నా కానీ తప్పనిసరిగా ఇప్పుడు భారతదేశానికి ఖతార్కి మధ్య ఉన్న ఈ అశాంతి, అపనమ్మకము తొలగిపోయి శాంతి, మళ్ళీ పరస్పర ఐకమత్యంతో పనిచేసే ఒక వాతావరణం వస్తుంది. ప్రాక్టికల్గా మాట్లాడాలంటే, రియలిస్టిక్గా మాట్లాడాలంటే ఖతార్తో భారతదేశానికి ఎక్కువ అవసరం ఉందా, భారతదేశంతో ఖతార్కి ఎక్కువ అవసరం ఉందా? 21వ శతాబ్దంలో శర్మ గారు, ఎవ్రీ కంట్రీ హ్యాస్ బికమ్ వెరీ ఇండిస్పెన్సిబుల్. అంటే చిన్న దేశమైనా పెద్ద దేశమైనా ప్రతి దేశానికి తన యొక్క ఔన్నత్యము, ఇంపార్టెన్సు, అవసరము ఇంటర్ డిపెండెంట్. అంటే నువ్వు లేకపోయినా నేను బతికేస్తాను అనే రోజులు పోయిన దగ్గర నుంచి, లేదు నువ్వు ఎంత చిన్నవాడివైనా ఎంత పెద్దవాడివైనా మనం కలిసి పని చేస్తేనే ప్రపంచ శాంతి ఉంటుంది. గ్లోబల్ విలేజ్ అయింది గివెన్ ది ఇంటర్నెట్ కానీ, టెక్నాలజీ ఎమర్జెన్సీ కానీ. బట్ ఎట్ ద సేమ్ టైమ్, హ్యావింగ్ సెడ్ దట్, ఐ వుడ్ లైక్ టు కీప్ ఇట్ ఆన్ రికార్డ్, మనకి చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఖతార్ ఎంతండి, చిన్న కంట్రీ, స్మాల్ కంట్రీ విత్ నాట్ మోర్ దాన్ లైక్ మేబీ 5 million పాపులేషన్ కన్నా ఇంకా తక్కువే ఉంటుంది అది. ఇఫ్ నాట్ ఖతార్, వీ హ్యావ్ మెనీ ఆప్షన్స్ లైక్ సౌదీ ఉంది, ఇరాన్ ఉంది, కువైట్ ఉంది. అంటే ఎనర్జీ డిపెండెన్స్ కోసం నేను చెప్పేది, మనము ఆయిల్, న్యాచురల్ గ్యాసు, చమురు నిక్షేపాల కోసము ఖతార్ మీదే ఆధారపడి బతుకుతున్న దేశం అయితే భారతదేశం కాదు. సో ఇట్ ఈజ్ ఖతర్, ఇట్ ఈజ్ ది ఆనస్. అంటే ఆ బాధ్యత ఖతార్ దేశం యొక్క భుజస్కంధాల మీదే ఉంది. ఏమని, భారతదేశానికి సంబంధించిన ఇండియన్ నేవీ ఆఫీసర్స్ మీద మనం వేసిన మచ్చ, ఎలిగేషన్ ఏదైతే ఉందో దాన్ని త్వరగా తుడిచివేయాలి, లేకపోతే మనకే చాలా ఇబ్బంది అనేది ఖతర్ మీదే ఇది ఎక్కువ ఉందండి. సో ఇట్ ఈస్ ఖతర్ హూ ఈస్ గోయింగ్ టు లూజ్ ఇట్స్ ఫేస్, ఇట్స్ క్రెడిబిలిటీ, ఇట్స్ ఇంటెంట్ అండ్ ఇట్స్ క్యారెక్టర్ ఇఫ్ ఇట్ డజంట్ లెర్న్ ఫ్రమ్ ఇట్. అంటే ఖతార్కి ఆ నోషను అది లేకుండానే ఇలా చేసిందంటారా? రైట్, చాలా మంచి ప్రశ్నే సార్. మీరు అంటుంది ఏంటంటే, అంటే ఏదో అంటారు కదా, పర్యవసానాలు, వాట్ యు కాల్ స్మోక్, అదే ఫైర్ లేకుండా స్మోక్, నిప్పు లేకుండా పొగ వస్తుందా అంటే ఎంతో కొంత భారతదేశం తరపున ఏమైనా తప్పు ఉందా అనే ఒక ఆస్కారం ఉండటానికి కూడా అవకాశం ఎందుకు లేదంటున్నానంటే, నేను ఖతార్లో ఇస్పనాయిజ్ చేసే అంత, అంటే ఖతార్ వెళ్ళి ఖతార్లో గూఢాచార్యం చేసే అంత గొప్ప రక్షణపరమైన, స్ట్రాటజిక్గా, డిఫెన్స్ పరంగా అంత గొప్ప దేశం అయితే ఖతార్ కాదు.
I have been in security studies or strategic studies, defense studies for the last 15 plus years. I have been reading, writing and knowing and traveling. So Qatar is not strategically a great asset from an Indian point of view, if you see from by that standard also. So I don't think Qatar is too big a player to, sort of in the strategic affairs. అదే సో ఖతారు ఇండియాతో రిలేషన్స్ కాపాడుకోవడం అనేది ఖతార్కి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. మనకు ఖతార్ కాబట్టి చాలా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, బట్ ఖతార్కి ఇండియాలో పోటీ కూడా అంత ఇది లేదంట, శక్తి సినిమా చెప్పాలంటే అంత సినిమా లేదు, అంత దృశ్యం లేదు, అంత సీన్ లేదు, అంత సీన్ లేదు. మన వాడుక భాషలో అది వాడుక భాష. ఖతార్కి అంత సీన్ లేదు. థ్యాంక్ యూ.